నమస్తే. హీరో శివాజీ ఇటీవల చేసినటువంటి కామెంట్లన్నా కూడా సినిమా ఇండస్ట్రీలో దుమారం రేపుతా ఉన్నాయి. చాలామంది ఆ వ్యాఖ్యలని ఖండిస్తుంటే శివాజీ వ్యాఖ్యలు సరైనవే అంటూ తన వెనకాల నిలబడుతున్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఒకసారి శివాజీ ఏమన్నాడో ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది, లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా శివాజీ మాట్లాడినటువంటి మాటల్లో. మీరు చూస్తున్నటువంటి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా లేకపోతుంటే వ్యతిరేకిస్తున్నారా? ఆయన మాట్లాడినటువంటి మాటలు సరే, ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, ఎందుకు అన్నాడు అనేది రెండో అంశం. కానీ ఆయన ఉన్నటువంటి స్టేజ్ పైన ఆడవాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు ఉన్నారు. దాంట్లో సామాన్లు కనబడేటట్టు బట్టలు వేసుకుంటారా? సో చీరలోనే అసలైనటువంటి అందం ఉంది. దరిద్రపు ముండట్లారా అని చెప్పేసి కూడా అక్కడ ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఒక స్టేజ్ పైన ఒక ఆడవాళ్ళని ఉద్దేశించి ఆ టైంలో ఆ మాటలు ఏమైనా సరైనవేనా? చాలామంది పెరుగుతున్నటువంటి ఈ జనరేషన్లో చాలామంది పొట్టి బట్టలు వేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. సరే, ఆయన అన్నటువంటి ఉద్దేశం మంచిదే కావచ్చు, చీరలో కట్టుబొట్టుతోటి ఉండాలి అని చెప్పేసి చెప్పడంలో మంచి ఉద్దేశమేమో. కానీ బహిరంగంగా ముండల్లారా, సామాన్లు కనబడేటట్టు అన్నటువంటి మాటలు అది సరైనటువంటిది కాదేమో అన్నటువంటి భావన. ఆయన మాట్లాడినటువంటి దాంట్లో తప్పేముంది? ఆయన మాట్లాడడం కరెక్టే కదా. సో రోజు చిన్న పొట్టి బట్టలు వేసుకొని బయటికి రావడం, ఈ రోజులలో అత్యాచారాలు పెరిగిపోవడం, రేపులు జరిగిపోవడం కూడా వాళ్ళు వేసుకున్నటువంటి బట్టల ఆధారంగా కూడా జరిగిపోతున్నాయి అనేది కొంతమంది మహిళలు సైతం కూడా శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తూ వాళ్ళు కూడా చాలా వీడియోలు, చాలా పోస్టులు పెడతా ఉన్నారు. ఒకసారి ఈ సంబంధించినటువంటి వీడియో పైన శివాజీ మాట్లాడినటువంటి మాటలపైన సింగర్ అయినటువంటి చిన్మయి స్పందించింది. అనసూయ, యాంకర్ అండ్ యాక్టర్ అనసూయ సైతం కూడా స్పందించడం జరిగింది. కొంత ఘాటుగానే విమర్శించింది కూడా అనసూయ. శివాజీ గారు మీరు బొట్టు మెట్టలు కూడా పెట్టుకోండి అని చెప్పేసి ఆమె మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, చిన్మయి విమర్శించినటువంటి మాటలు కూడా, నువ్వు మమ్మల్ని ఎట్లా అంటావు, మా బట్టలు మా ఇష్టం, మా ఒళ్ళు మా ఇష్టం, మా శరీరం మా ఇష్టం అన్నటువంటి తీరుగా ఆమె కూడా మాట్లాడడం జరిగింది. సో ఒకసారి అనసూయ ఏం మాట్లాడిందో ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాజీ గారు నన్ను డ్రెస్సుల గురించి అవును, డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, ఇంతే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా, అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి కదా. మన కంఫర్ట్, మన ఇష్టం,
మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది. అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన దట్ ఆ మైండ్ సెట్ పాపం. ఇప్పుడు చూసింది కదా అనసూయ ఏం మాట్లాడింది అనేది కూడా మనకు అర్థమై ఉంటుంది. ఇక ఇప్పుడు అంతా కూడా టీవీలలో విపరీతమైనటువంటి చర్చ, మాట్లాడినటువంటి మాటల్లో తప్పేమున్నది, ఆయన మాట్లాడితే వచ్చినటువంటి ఇబ్బంది ఏమున్నది ఆడవాళ్ళకి మహిళలకి అనేది. సో వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం అందరికీ ఉన్నది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. సో ఎవరి బట్టలు వాళ్ళు కట్టుకోవచ్చు, ఎవరి తిండి వాళ్ళు తినవచ్చు. కానీ మనం ఇప్పుడు ఉన్నటువంటి తీరుగా అంటే మనం బెడ్రూమ్లో ఓ తీరుగా ఉంటాం, బాత్రూంలో ఇంకో తీరుగా ఉంటాం, బయటకు వచ్చినాక ఇంకో తీరుగా ఉంటాం. కానీ మనం బెడ్రూమ్లో ఉన్నట్టుగానే మనం బయటకు వచ్చి సమాజానికి మనం వచ్చి బజార్లోకి వచ్చి కూడా మన బెడ్రూమ్లో ఏ విధంగా అయితే ఉంటామో ఆ విధంగా ఉంటాం అనేది అది సరైనటువంటి విధానం కాదు. అది రెండు రకాలైనటువంటి అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆడవాళ్ళని కించపరిచేలాగా, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్లని బేస్ చేసుకొని ఆయన మాట్లాడిండు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహిళల్ని కూడా కించపరిచేలాగా మాట్లాడిండు అనేది ఒక పక్కన వాదన. సో చీర కట్టుకుంటే అంటే మరి అందరూ కూడా అన్ని ఫంక్షన్స్లో కానీ అన్ని ఫెస్టివల్స్లో కానీ మిగతా రోడ్డు మీదకి వచ్చినప్పుడు కూడా అందరూ కూడా చీర కట్టుకొనే రాలేరు. సరే ఒక పార్టీలోకి వేరు వస్తారు, ఫంక్షన్లకు వేరుగా ఉంటుంది, మిగతా కొన్ని కార్యక్రమాలకు వేరువేరుగా వస్తూ ఉంటారు. అయితే అన్నిటి కూడా అందం అంతా కూడా చీరలోనే ఉన్నది. అందంగా చీరలో కట్టుకున్నటువంటి వాళ్ళకే కిరీటాలు వచ్చినాయి అన్నటువంటి తీరుగా శివాజీ మాట్లాడడం జరిగింది. దీన్ని చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, చీదరించుకుంటా ఉన్నారు. అంటే మహిళల పట్ల ఒక పురుషునికి అంతగా వచ్చినటువంటి ఇబ్బంది ఏమున్నది అనేది. సరే ఇబ్బంది ఏమున్నదా లేదనేది ఆయనకు రెండో అంశం. చాలామంది కూడా వాళ్ళకు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో వాళ్ళంతా వాళ్ళు ఏదైనా కట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చేమో. సో ఆయన మాట్లాడినటువంటి చాలామంది సోషల్ మీడియా నేను చూస్తున్నా శివాజీకి మద్దతు తెలిపేటువంటి వాళ్ళ యొక్క సంఖ్యనే ఎక్కువగా ఉంది. సరే అనసూయ మాట్లాడిందా, లేకపోతుంటే సినిమా మాట్లాడిందా, లేకపోతుంటే ఇంకో మాట్లాడిందా అనేది కాదు. ఆమెకు వ్యతిరేకంగా ఇంకెవరు మాట్లాడినప్పటికీ కూడా ఎక్కువగా కామెంట్లు కానీ ఎక్కువ కానీ శివాజీకి సపోర్ట్గా చాలామంది నెటిజన్స్లు అంతా కూడా కొంత ఆయన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఆడవాళ్ళు తెలుపుతూ ఉన్నారు, మగవాళ్ళు కూడా ఎక్కువగానే తెలుపుతూ ఉన్నారు. ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఇలా టార్గెట్ చేస్తూ ఆయననే ప్రత్యేకంగా ఎందుకు కించపరిచినటువంటి అవసరం ఏమున్నదని మెజార్టీ పీపుల్స్ అంతా కూడా భావిస్తుంటే, మరో పక్కనేమో లేదు మా బట్టలు మా ఇష్టం ఉన్నట్టుగా కట్టుకుంటాం, అవసరమైనట్టు శివాజీ నువ్వు బొట్టు పెట్టుకో, మెట్టలు వేసుకో, గాజులు పెట్టుకో అని ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కూడా కనబడతా ఉన్నాయి. మరి ఆయన అనాల్సినటువంటి టైమా అది? ఆ స్టేజ్ మీద అనాల్సినటువంటి ఆ టైం కావచ్చేమో అనేది కొంతమంది చెబుతున్నటువంటి విషయం. సరే ఏదేమైనప్పుడు కూడా ఆ వ్యాఖ్యలంతా కూడా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. ఆయనే లాస్ట్కి సారీ కూడా చెప్పిండు. ఇప్పుడు ఎంత కూడా ఒక రకంగా ఒక భావనకు వచ్చిండ్రు, చాలామంది తిడుతున్నారు, చాలామంది పోస్టులు పెడతా ఉన్నారు, ఆయనకు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు శివాజీ. కాబట్టి ఆయన అనే ముందే చెప్పిండు, శివాజీ అనే ముందే ఏం చెప్పిండంటే నేను ఇక పొట్టి బట్టలు సామాన్లు కనబడుతున్నాయి అని చెప్పేసి మాట్లాడినా, చీరలోనే ఉంటుంది అందం అని చెప్పేసి మాట్లాడినా, ఇక రేపటి నుంచి కొంతమంది నన్ను టార్గెట్ చేసుకొని మాట్లాడతారు, దరిద్రం ఉండలారా అని కూడా అన్నాడు. కాబట్టి ఇక నన్ను కొంతమంది బయటకు వచ్చి ఇట్లా అంటాడా అట్లా అంటాడా అని చెప్పేసి నన్ను విమర్శలు కూడా వస్తాయి. నేను వీటిని తట్టుకునేటువంటి శక్తి ఉన్నది, నేను ఎట్లా తట్టుకోవాలో, ఎట్లా నేను దాన్ని ఎదుర్కోవాలో నాకు ఆ దమ్ము ఉంది. కానీ కూడా ఆయన మొదట్నే దీన్ని ఎక్స్పెక్ట్ చేసి ఆయన ఆ వ్యాఖ్యలు చేసిండు, అయినా పర్వాలేదని. కానీ ఆయనకు ఎదుర్కోలేక మరి చివరికైతే ఇక నేను సారీ, నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఆయన ఏమన్నాడో కూడా ఒకసారి సారీ ఎట్లా చెప్పిండు అన్న తర్వాత అనేది కూడా ఒకసారి చూడు. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు, హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా
2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. మొత్తానికి ఆయన అన్నటువంటి మాటలకి ఇక ఉపసంహరించుకుంటాను. ఇక ఇది ఈ యుద్ధం ఆగేలాగలేదు. ఇక ఇది ఇప్పుడు ఒడిశా ఎపిసోడ్ కాదు. కానీ సరే, నేను అన్నటువంటి దాంట్లో ఏమైనా తప్పున్నట్టు అయితే నన్ను క్షమించుండి, సారీ అని చెప్పేసి కూడా ఆయన విత్డ్రా చేసుకుంటున్న ఆ వ్యాఖ్యలు అని చెప్పేసి మొత్తానికి ఆయన కూడా చేతులు ఎత్తేసిండు. అయినప్పటికీ ఈ వివాదం అయితే ఇంకా ముగియట్లేదు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా వివాదం ఇట్లే నడుస్తూనే ఉంది. అంటే ఒక ఆడవాళ్ళని ఏ విధంగా కించపరుస్తారు, ఒక బట్టల మీద, ఒక డ్రెస్సింగ్ స్టైల్ మీద విమర్శించాల్సినటువంటి అవసరం ఏమున్నదని ఇంకా రకరకాలైన వ్యక్తులంతా కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని చాలామంది దానిపైన మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. జరిగినటువంటి ఎపిసోడ్ అంతా ఇది. సో మొత్తానికి ఆయన అన్నటువంటి మాటల తర్వాత చాలా దుమారం అయితే కలగడం జరిగింది. చాలా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది దీంట్లో మహిళలు కూడా స్పందించడం జరిగింది. సో మరి ఈ వివాదం ఇంకా మరి ముగిసిపోతుందో, ఆయన సారీ చెప్పిన తర్వాత ఇంకా ఇట్లనే ఇంకా రగులుతుందో చూడాలి మనం ఇక.